నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా, మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు, కుదరదు అని చెప్పి మీకు మాకు పొత్తు పొంతన ఏది కుదరదని ఖరాఖండిగా చెప్పి పంపించిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొత్తేంది, మీరు మమ్మల్ని బదనాం చేసుడు ఏముంది? అసలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా రెండు విభిన్నమైనటువంటి పార్టీలు, ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మేము ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిరం కట్టాలని మేము కొట్లాడితే రామ మందిరం వద్దని వకీళ్ళని పెట్టి కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ని ఖతం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని ఖతం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. భారతదేశంలో తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాలకి పోటీ చేస్తుంది తప్ప మిమ్మల్ని ఖతం చేసేందుకు ఇంకెవరితోటో పరోక్షంగా మేము చేతులు కలుపుతామనేటువంటి మీ ఆలోచన కుత్సితమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనని తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చెప్పదలుచుకున్నాను. నిన్నటిదాకా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది మీరు, మైనారిటీల హక్కులని ఊరేగింది మీరు, కారు మీదైతే స్టీరింగ్ నాదని వాళ్ళు చెప్పారు. నిన్నటిదాకా వాళ్ళతోటి కలిసి తిరిగిన మీరు ఇలా ఎంఐఎం మిమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ దిక్కు పోతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మీ అవగాహన ఏంది అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు, ఏదో రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని. మిమ్మల్ని మీరే కాల్చుకున్నారు. బావకాళ్ళు బామ్మరిది, బామ్మరిది కాళ్ళు బావ. మీ అందరికీ తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోళీలేసే రాజ్యసభ సభ్యుడు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు. మీ అహంకారం మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కార్యకర్తల్ని గౌరవించుండ్రి, పార్టీలో సముచిత స్థానం కార్యకర్తలకు ఇయ్యండి. ఇవి లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదామని మాట్లాడితే ప్రజలు స్వాగతించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఊరుకోరు.